కోల్చారం మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్కు మద్దతుగా ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రంగంపేట పీసీఎస్ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, 9 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదు, కానీ 4 నెలలు ఏర్పడిన ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవనగారి శేఖర్, ఇల్లుగారి శ్రీనివాసరెడ్డి, బండి మల్లేశం, లక్ష్మయ్య, అంజాగౌడ్, చందు, ప్రభాకర్, పీసీఎస్ చైర్మన్ మన్నె రాములు, ఆది నాగేశ్వరరావు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, నీలం మదన్ నాయకత్వం, రావులరాజ్ రెడ్డి గారి నాయకత్వం, మదన్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు ముదిరాజ్ గారి తరఫున కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈరోజు కొంగోడు గ్రామం నుంచి గడప గడప కాంగ్రెస్ పార్టీ ఈశ్వర్యం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు మా పెద్దలు శేఖరన్న, రాములన్న, మన నాగేష్ అన్న, శ్రీనివాస్ రెడ్డి గారు, లక్ష్మణ్ సారు, ప్రవీణ్ రెడ్డి గారు, నరసింహులు, మాజీ సర్పంచ్ రాజు, మధ్య పేరు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరం కూడా ఈ ఎందరూ కూడా లెక్క చేయకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుతున్నాయి, రాబోయే కాలంలో ఏ విధంగా ఇంకా పనులు చేయవలసి ఉండే ఆ వాటి మీద వివరిస్తూ మేము ప్రతి ఇంటికి పోవడం జరిగింది. మంచి స్పందన ఉంది. గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామనే నమ్మకం మాకుంది. నీలం మధు ముదిరాజ్ గారికి కొల్చారం మండలం నుంచి మంచి ఆధిక్యం ఇస్తాం. ఎందుకంటే ఈ బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఈ 10 ఏళ్ల పరిపాలనలో అటు మతం పేరు చెప్పుకొని పబ్బం గడిపారు, ఇటు ప్రాంతం పేరు చెప్పి పబ్బం గడిపారు తప్ప నిరుద్యోగులకు ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేరు. చెప్పిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా ఖాళీ వాళ్ళ సొంత ఉనికి కోసం, వాళ్ళ పార్టీ మనుగడ కోసమే పరిపాలన సాగించాయి. వాటిని పటాపంచలు చేస్తూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భారతదేశ వ్యాప్తంగా విశేష స్పందన లభించడం జరిగింది. అక్కడ ఈశాన్యం మొత్తం కూడా అక్కడ ఇండియా కూటమి అత్యధిక ఎంపీలు గెలవబోతుంది. అందుకే వాళ్ళ దక్షిణంలో వాళ్ళకు బీజేపీకి ప్రాబల్యం లేదు కాబట్టి ఇక్కడ అన్ని మతతత్వం రెజగొడుతూ కాంగ్రెస్ పార్టీ విద్వేషాలకు పూరితమైన మన మీద బురదలుతూ మొన్న వచ్చింది లేటెస్ట్గా రఘునందన్ రావు అంటుండు, కాంగ్రెస్ పార్టీ వస్తే బాంబుల మూత అంటుండు. కాంగ్రెస్ లేని 55 ఏళ్ల పరిపాలన, కాంగ్రెస్ లేని భారతదేశం ఇట్లా అభివృద్ధి దిశగా ఎట్లా పోయిందని సూటిగా బీజేపీ ఎంపీ రఘునందరావు ప్రశ్నిస్తున్నా. నిన్నాక మన సుంతా లక్ష్మారెడ్డి అంటే హామీలు ఎక్కడ కూడా సబ్సిడీ గ్యాస్ కానీ ఈ కరెంట్ యూనిట్స్ కానీ పడతలేమంటారు. బరాబర్ చెప్తున్నాం. కరెక్ట్ వాళ్ళ పేరు కరెక్ట్ ఉండి వాళ్ళ ఆధార్ కార్డు కరెక్ట్ ఉన్న వారికి అందరు 99% కూడా 0 బిల్ రావడం జరుగుతుంది. మరియు మహిళలు మొన్నటి వరకు 40-50 కోట్ల మంది ప్రయాణం చేసి ఉచిత బస్సులో. ఇవన్నీ కూడా ప్రజాపాలన అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ జరిగే ఎన్నికల్లో తప్పకుండా నీలం మధుకు ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల అది కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఎవరు కూడా ఏ పార్టీ ఇద్దరు కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓసీ క్యాండిడేట్లకు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తికి, ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తికి బీజేపీకి మన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ నుంచి మనం మెదక్ ఎంపీ స్థానం గెలిచినట్టయితే అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా అందరం సమిష్టి కృషితో కొల్చారం మండలంలో మంచి ఆధిక్య సాధించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని ఘంటాపదంగా చెప్తున్నాం. జై కాంగ్రెస్. పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కొల్చారం మండలంలో మా పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ గారి అధ్యక్షతన కొంగోడు గ్రామంలో ఈరోజు ప్రారంభించిన ఈ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనందరం కలిసికట్టుగా ఇదే విధంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రచారం నిర్వహించి చేయి కలిపి భుజం తట్టి ఏ విధంగా అయితే పనిచేసుకున్నామో ఇప్పుడే కొత్త పాత అంత కలయికతోని కూడా ప్రజాసేవలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలకు 4 హామీలు 5 నెలల్లోనే పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందింది కాబట్టి కోడ్తోని కొన్ని ₹1,00,000 రుణమాఫీ అనేది కాలేక చేసినాము. మొన్ననే పార్లమెంటు ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు మెదక్ వచ్చినప్పుడు
ఆగస్టు 15 కల్లా ఎల్లమ్మ మన ఎడపాయల దుర్గమ్మ తల్లి సాక్షిగా మాఫీ చేస్తున్నాడు. మన ప్రజలందరూ కూడా విశ్వసిస్తుర్రు. మేము పోతే కూడా అందరూ అదే చెప్తుర్రు, రైతు రుణమాఫీ చేస్తామని. మీరు చెప్పిన 4 గ్యారెంటీలు, ఉచిత కరెంటు, ఉచిత బస్ ప్రయాణము, గ్యాస్ సిలిండరు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు అనేది మా అందరికీ చెందుతుంది అని చెప్తుర్రు. మిగతా ఇండ్ల గ్యారెంటీ కూడా అన్ని కూడా నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది నమ్మకం ప్రజల్లో కలిగింది. యువతలో కూడా ఉద్యోగాలు ఇస్తారు. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కేవలం ప్రాంతీయ పార్టీ పేరు చెప్పి కేవలం తన కుటుంబాన్ని చేయడం కోసమే ఇచ్చేయడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు కటకటాల్లో ఉన్నారు. ఈరోజు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీని బిడ్డ లిక్కర్ శ్యామలో జైల్లో ఉంది, తిహార్ జైల్లో ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల పార్టీ. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇందిరమ్మ ఇక్కడ నుంచి పోటీ చేసి 84లో గెలిచి ప్రధానమంత్రి అయిన చరిత్ర ఉంది. అక్కడి నుంచి అలాంటి అంత పెద్ద చరిత్ర ఉన్న ఈ పార్లమెంట్ అసెంబ్లీ నుంచి నీలమ్మధు ముదిరాజ్ అనే ఒక బడుగు బలహీన వర్గాల క్యాండిడేట్కి ఇవ్వడం వల్ల మేమందరము కుల పదాలకు పార్టీలకు అతీతంగా ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరం కలిసి కూడా చేయి కలిపి పోటీ తన కోసము కష్టపడుతున్నాం, తిరుగుతున్నాం, గడప గడప పోతున్నాం. ఇదే స్ఫూర్తిని ఎన్నికల వరకు కొనసాగించి మనకు మే 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో అందరూ స్వచ్ఛందంగా అత్యంతంగా పాల్గొని ఓటింగ్లో పాల్గొని మొదటి నంబర్లో ఉన్నటువంటి నీలమ్మధు ముదిరాజు గారి చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు.